ఏవండి కన్న తల్లిదండ్రులండి వయసు అయిపోయిన తర్వాత అంటే వాళ్ళు చేసుకోలేని స్టేజ్లోనే మన దగ్గరికి వస్తుంటారు. అలాంటప్పుడు మనం నువ్వు అన్నయ్యని బాగా చూసావు, అక్కని చూసావు, వాళ్ళకి బాగా పెట్టావు అని చెప్పండి. వాళ్ళని మాటలతో అయితే బాధ పెట్టొద్దండి. ఆ వయసులో వాళ్ళని హింసించొద్దండి. ఎందుకంటే వాళ్ళు మహా బతికేస్తే ఎంతకాలం బతుకుతారండి. మళ్ళీ కావాలన్న వాళ్ళు మనకి రారు. అలాంటి వాళ్ళని మనం శుభ్రంగా చూసుకుందామండి. ఆ స్టేజ్లో మన దగ్గరికి వచ్చిన వాళ్ళని వాళ్ళు ఏ స్టేజ్లో వాళ్ళు ఎక్కువ ఎవరికి పెట్టారు, ఎక్కువ ఎవరికి ఇవ్వలేదు అది కాదండి. చిన్నప్పటి నుంచి మనల్ని కని పెంచి పెద్ద చేశారు కదా, చాలండి. ఆస్తులు ఇస్తేనే మనకి తల్లిదండ్రులు కాదు. అలానే కొంతమంది తల్లిదండ్రులు అన్యాయం చేస్తారు, అయినా పర్వాలేదండి. మనకి పిల్లలు ఉన్నారు, ఆ భగవంతుడు మనం చూస్తాడు. వృద్ధాప్యంలో వచ్చిన ఎవరిని కూడా అండి మాటలతో బాధ పెట్టద్దు, గెంటేయొద్దండి ఇంటి నుంచి. ఆ స్టేజ్లో వాళ్ళని బాధ పెడితే మహాపాపం అండి. నాకు ఒక ఆమె చెప్పిన మాట విన్నప్పుడు వీడియో చేయాలనిపించిందండి.